ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఐ విష్ యూ ఆల్ అ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పటికి చాలాసార్లు మీకు నేను విషెస్ చెప్పుకున్నాను. కాకపోతే ఇది న్యూ ఇయర్ రోజు ఏమేం జరిగింది, మా ఇంట్లో ఏం చేశాము అన్నది ఒక చిన్న వీడియో చేశాను మీ అందరి కోసం. ఎలాగో మీరు చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ నేను స్పంజ్ కేక్ ఎగ్లెస్ ఎలా చేయాలో మన ఛానల్లో పెట్టడం జరిగింది కదా. అదే ప్రాసెస్లో గోధుమ పిండి యూస్ చేస్తూ నేను కేక్ బేక్ చేశాను. ఫెంటాస్టిక్ గా వచ్చిందండి. మైదా లాగే ఉంది, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అదేవిధంగా రంగోలీ వేద్దామని చాలా కలర్స్ కొనుక్కొచ్చాను, కానీ ప్రణవి అస్సలు పడుకోలేదు. 1 o'clock దాకా మాతో పాటు సెలబ్రేట్ చేసుకుంది. సరే ఇంకెందుకు, తెచ్చాను కదా, మనసు ఒప్పుకోలేదు. అందుకని 2019 అని చిన్నది కలర్స్తో వేశాను. సో న్యూ ఇయర్ అంటే క్యాలెండర్లో ఇయరే మారింది, కానీ మన లైఫ్లో ఏ డిఫరెన్స్ అప్పుడే తెలియదు కదండి. అంటే నా ఉద్దేశం ఇట్స్ లైక్ అనదర్ డే కదా. సో ఏమేం చేశాను న్యూ ఇయర్ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు అన్నది మీరు ఈ వ్లాగ్లో చూస్తారు. హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసేయండి. నేను ఎగ్లెస్ వెనీలా స్పంజ్ కేక్ చేస్తున్నాను గోధుమ పిండి యూస్ చేసుకుంటూ. మైదాతో చేస్తూ టూటీ ఫ్రూటీ యాడ్ చేసిన సేమ్ కేక్ మన ఛానల్లో ఉంది. నేను ఐకార్డ్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ మెన్షన్ చేస్తాను తప్పకుండా. ఎటొచ్చి ఏంటంటే కొంచెం కిచెన్ మెస్సీగా ఉందండి. మెస్సీ అనే వర్డ్ కంటే కూడా గలీజ్గా ఉంది అనడం బెస్ట్. ఇక్కడ వాడాను ఆశీర్వాద్ గోధుమ పిండి, ఇంట్లో అది ఉంది, అది వాడాను. సో ఎక్కువ మేము పిల్స్బరీ ఆర్ ఆశీర్వాదే వాడతాం అనమాట. దేని మీద ఆఫర్ ఉంటుంది 5 kilos అది తెచ్చేసుకుంటూ ఉంటాము. సో ఇంకా లాస్ట్గా గోధుమ పిండిని నేను యూస్ చేశాను. ఇక్కడ శాండ్ని హీట్ చేసుకుంటున్నాను. మీకు శాండ్ దొరకకపోతే ఉప్పు కూడా వాడచ్చండి. నాది ఇది పక్కింటి వాళ్ళది అనమాట కేక్ మోల్డ్, నా దగ్గర లేదు. సో యాక్చువల్గా ఏంటవుతుందంటే ప్రణవి చూస్తున్నారు కదా, పాపం బెంగ పెట్టేసుకుందండి. అందరిలో ఉండొచ్చింది 15 days ఫుల్ జనాల మధ్యలో ఫ్యామిలీలో. ఇప్పుడు మేమిద్దరమే ఉండడం వల్ల ఏడ్చేస్తోంది, పని చేయనియట్లేదు అస్సలు. అందుకనే కిచెన్ సర్దడానికి అవ్వట్లేదు. అయితే నీట్గా సర్దేసుకున్నాను కానీ కిచెన్ అవ్వట్లేదు. చూసారా, కరెక్ట్గా నేను 50 minutes తర్వాత వచ్చి సిజర్ని, చేతికి అదే దొరికింది మరి ఇమీడియట్గా నైఫ్ బదులు. ఒకసారి సిజర్ని పోక్ చేశాను, అతుక్కోకుండా వచ్చింది. మరి బ్రౌన్గా ఎందుకు వస్తుందో నాకు తెలియదు. ప్రతిసారి ఆయిల్ వాడతాం కదా, ఆయిల్ వల్లేమో అని అనుకుంటున్నాను నేను కేక్లో. సో ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు నేను డిస్క్రిప్షన్లో నీట్గా కొలతలతో రాస్తానండి. నిజం చెప్పాలంటే నేను మెజర్మెంట్ ఫాలో అవ్వను. ఉరామరిక అంటారు కదా, చేతికి వచ్చినంత. సో 200 grams గోధుమ పిండి, 1/4 kilo గోధుమ పిండి, 250 grams-కి 250 grams షుగర్ తీసుకున్నాను నేను ఈక్వల్గా. చూసారా కేక్ ఎంత బాగా వచ్చిందో, దిబ్బరొట్ల. నేను దాని మీద జెమ్స్ తెప్పించి ఇలాగా కలర్ కోఆర్డినేషన్ చేశాను. కొంచెం ఒక దగ్గర నాకు నల్లగా అనిపించింది, అది మాడు కాదు, ఓవర్గా హీట్ అయిపోయింది ప్యాన్ అప్పటికి. దాని మీద ఓరియో బిస్కెట్స్తో కవర్ చేసేసాను. ఇది మా నైబర్స్ అన్నమాట వీళ్ళు, వాళ్ళ వైఫ్ షూట్ చేస్తోంది నాకు. వాళ్ళదే నైఫ్ అన్నమాట, సరదాగా పెద్ద కత్తి తెస్తానని తెచ్చింది నైఫ్ అడిగితే. సో ఇందాక ప్రణవి నా ఇయర్ రింగ్స్ లాగేయడంలో మళ్ళీ సర్దుకుంటున్నా.
మిగిలిన పింక్ కలర్ సాల్ట్ అంతా బార్డర్ చుట్టూ పెడితే రియల్ గులాబీ పువ్వుల్లా కనిపించే చూడండి మీరే. కొన్నిసార్లు మనం చెత్తగా చేసినా కూడా అవుట్కమ్ కొంచెం బెటర్గానే వస్తుంది. ఇది ఆన్ అ స్కేల్ ఆఫ్ 5 నేను 2 ఇస్తా, బాగానే వచ్చిందిలేండి. ఇలా ఉంటే పక్కన ఒక స్మైలీ వేసా, ఇలా వదిలేసినా బాగుండేదేమో అనిపించింది తర్వాత చూస్తే. చూస్తున్నారు కదా. సో హ్యాపీ న్యూ ఇయర్ 2019. పైన చెమ్కీలు జల్లియను, అందుకే సిల్వర్ కలర్వి నీట్గా జల్లాల్సింది. నేను ఊరికే ఇలా జల్లితే అది ఒకే దగ్గర ఎక్కువ పడిపోయింది. పర్వాలేదు, పొంగల్ ఉందిగా భోగిను, అప్పుడు బాగా చేద్దాం మనం. అమ్మా నీకు యాక్టింగ్ చేయడం కూడా వచ్చింది, చేయి మీద ముగ్గు పెట్టు అన్నాను. పెట్టు. ఇది కట్టలేదమ్మా, ఎంత ఉంది, ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ కట్ అయింది. క్రేజీ కామెడీగా ఉంటుంది ఈ కేక్ కటింగ్ అసలు. నాకు అంత వద్దు, ఇప్పుడు దా చాక్లెట్ కేక్ తిని తిని వామిటింగ్ వచ్చేస్తుంది. చిన్ని పీస్ చాలు. ఇంత పీస్ వద్దు, నేను ఇస్తాను. అయితే నువ్వు ఇది తీసుకో ప్రకాష్, కదా ఎగ్లెస్ ఇది. అమ్మో నాకు చాక్లెట్ ఇప్పుడు దాకా ఎంత తిన్నాను. థ్యాంక్ యూ భాస్కర్ ఫర్ యువర్ కాన్స్టెంట్ లవ్ అండ్ సపోర్ట్. ఇప్పుడు మనం చూద్దాము ఈవినింగ్ డిన్నర్. ఎందుకంటే మార్నింగ్ నేను లంచ్ ప్రిపేర్ చేయలేదు, జస్ట్ నాకు పాపకి రైస్ పెట్టేశాను. ఒక 4 వంకాయ, ఒక బంగాళదుంప, ఒక టొమాటో, ఒక ఉల్లిపాయ వేసి ముద్దకూర చేస్తాను. అది అందరికీ వచ్చు కదా. లేదు ఒకసారి చూపించండి మీ స్టైల్ అంటే నేను చూపిస్తాను ఇంకోసారి. తను లంచ్కి లేరు, మార్నింగే నర్సరావుపేట వెళ్ళిపోవాల్సి వచ్చింది ఎర్లీగా, అక్కడ బ్రాంచ్ విజిట్కి. అందుకని ఇంకా మేమిద్దరమే కదా, ఇంకేం కుక్ చేయాలి బ్రేక్ఫాస్ట్ కానీ అది కానీ. తన ఫుడ్ తనకి పెట్టాను పాపకి. తనైనా 11కి లేచి పాలే తాగుతానని గొడవ, అసలు అన్నం కూడా తినలేదు. 5:30 తింది. 5:30 తర్వాత నేను లైవ్కి వచ్చాను కదా, మీతో మాట్లాడాను కాసేపు. ఇది నేను పొటల్స్తో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేస్తున్నాను, ఆలు వేసి. సో ఎలాగో చూడండి. అసలు తెలియని వాళ్ళు పొటల్స్ అంటే ఈ మందంగా చెక్కు ఉంటుంది, ఇలా చెక్కు తీసుకోవాలి. లోపల గింజలు ఉంటాయండి, చూపిస్తాను నేను. మధ్యలో కట్ చేసి, వింటర్ కదా బాగా వస్తాయి ఇవి, రోటీలోకి బాగుంటుంది. దీన్ని గసగసాలతో ఒకలా పేస్ట్ చేసి మసాలా స్టఫ్డ్ పొటల్స్ కూడా చేసుకోవచ్చు. బట్ మా ఇంట్లో మా హస్బెండ్ అంత స్పైసీ ఫుడ్ తీసుకోరు కాబట్టి నేను సింపుల్గా చూపిస్తున్నాను. చూడండి ఇలా గింజలు ఉంటాయి, చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను కూర అంతా కట్ చేసేసుకుంటా, చాలా తొందరగా ఉడికిపోతుంది ఇది. నేను ముందుగా ప్యాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ ప్యాకెట్ కూడా అప్పుడే కట్ చేసా, చెప్పాను కదా. ఇప్పుడిప్పుడే కొంచెం కిచెన్ ఒక రూపం వస్తుంది. సో ప్రణవ్య వెనకాలే తిరుగుతూ ఉంది, ఏది దొరికితే అది నేల మీద విసిరేయడం. బెడ్షీట్లు అన్నీను వాషింగ్ మిషన్లో వేయాల్సినవన్నీ ఓ దగ్గర పెట్టుకుంటే అవన్నీ తెచ్చి కింద పడేసింది. సో ఆయిల్ కొంచెం ఎక్కువ అయినట్టుంది. నేను ఆవాలు అవేమి వేయట్లేదండి, సింపుల్గా చేసిస్తున్నాను. చూడండి మామూలుగా అయితే ఇందులో ఆవాలు, పచ్చెనగపప్పు వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది, ఎండుమిర్చి కూడా. నేను మసాలా వేస్తున్నాను కదా అందుకని ఏం వేయట్లేదు. బిర్యానీ ఆకు కూడా వేసుకోండి బాగుంటుంది. అన్నీ ఉల్లిపాయలు, బంగాళదుంపలు, టొమాటో, పొటల్స్, పచ్చిమిర్చి అన్నీ కలిపి వేసేసాను. చూస్తున్నారా ఎలా గోల్ చేసేస్తుందో, రా ఎత్తుకో నన్ను అని. గట్టెక్కుతానంటుంది కాసేపు అక్కడ కూర్చోపెట్టి ఇక్కడ కూర్చోపెట్టు అని అల్లరి చేస్తుంది. పాపం నేను ఇప్పుడు చూసిన ఫేస్లో ఫీలింగ్స్ ప్రణవ్యవి. వీడియో అప్పుడు నేను దాని కిందకు కూడా చూడలేదు కదా, జాలిగా ఉంది.
కొంచెం టైం పడుతుంది. నలుగురు ఇష్టం అండి తనకి, మనుషులు అంటే చాలా ఇష్టం. మరి ఎవరినైనా మా బాల్కనీలో నుంచి వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని అలా పలకరిస్తూనే ఉంటుంది. వెజిటబుల్స్ అన్నిటినీ అలా మూత పెట్టుకున్నాను. గోధుమ పిండి తీసుకుని సాల్ట్ వేసుకున్నాను. కరెక్ట్గా 10 పూరీలు అయ్యేంత పిండే తీసుకున్నాను. చూసారా, ఈ విధంగా పిండిని కలిపేసుకున్నాను. పూరీకి మీకు ఈజీగా ఒకటి చెప్తాను, ఆయిల్ లాగకుండా ఉండాలి అంటే అదేం లేదండి. మీరు ఇప్పటికిప్పుడు పూరీ వేసేసుకుంటాము అనుకుంటే అప్పుడు కలుపుకోవడం బెస్ట్. పొంగాలి అంటే కొంచెం గోధుమ రవ్వ బొంబాయి రవ్వ కలుపుకోండి. అదైతే ఒక 15 మినిట్స్ నానాల్సి వస్తుంది. సో ట్రై చేసి చూడండి. న్యూస్ పేపర్ బదులు టిష్యూ యూస్ చేసుకోండి, లేకపోతే అలా వదిలేయడం బెస్ట్. కానీ న్యూస్ పేపర్ అవాయిడ్ చేసేయండి. కార్బన్ ప్రింట్ కదా, అది మనం తినడం వల్ల మంచిది కాదు అని అందరూ ఈ మధ్య చెప్తున్నారు, హెల్త్ ఎక్స్పర్ట్స్. సో నేను పూరీలు చేసేస్తున్నాను, ఎందుకంటే నాకు ఆకలి వేస్తుంది. మా హస్బెండ్ వచ్చేదానికి లేట్ నైట్ అయిపోతుంది అని చెప్పారు. 9:30 10:30 మధ్యలో వస్తాను అని. సో పాప కూడా నాతో పాటు నేను తింటుంటే ఏదైనా తినడానికి ఇష్టపడుతుంది, కానీ దానికి సిర్లాక్ కలిపి నేను ఇది సైమల్టేనియస్గా ప్లేట్లో చూపిస్తే తినేస్తూ ఉంటుంది. సో కూరని నేను షిఫ్ట్ చేసేసుకున్నాను. మీకు ఒక్కటి చెప్తా అండి, ఇలా నల్లగా ఉంది ఏంటి ముక్కుడు అనుకోవద్దు. నాకు మెయిడ్ కదా తోమేవాళ్ళు. సో పాతిళ్ళు కొత్తిళ్ళు ఇలా మారినప్పుడు మారేవాళ్ళు మెయిడ్స్ అప్పట్లో. నాకు గట్టిగా చెప్పడం తెలిసేది కాదు, గట్టిగా రుద్ది తోము అని. అంత మళ్ళీ మానేస్తారేమో అని భయంతో అలా నెగ్లెక్ట్ చేయడంలో ఏమైందంటే ఎవరు సరిగ్గా పట్టించుకోలేదు. సిల్వర్ కలర్ అన్నీ అలా అయిపోయాయి. సో నేను అందుకని వాటిని జంతికలు చేయడానికి అలాగా పెట్టానన్నమాట. కానీ దాన్ని కూడా క్లీన్ చేయొచ్చు. మీరు వినిగరు, సోడా ఉప్పు, పీతాంబర్ ఇవన్నీ వేసి సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా, అది వేసి బాండీలో వాటర్ వేసి పొయ్యి మీద పెడితే స్లోగా పోతుందండి. ట్రై చేయొచ్చు. లేదు అంటే మనకి ఇది ఉంటుంది కదా, ఇంట్లో మంచాలకి పాలిష్ చేస్తారు కుర్చీలకిను, ఒక రఫ్ పేపర్, దాంతో గీకుతూ ఉన్నా కూడా తగ్గుతుందంట. ఇది నాకు మొన్న మా మమ్మీ చెప్పింది. సో నేను డీప్ ఫ్రైలకి కొంచెం నల్లగా ఎలాగో ఉన్నాయి కదా, ఆ బాండీలే వాడతాను. ఇంకొక టిప్ ఏంటంటే, రీసెంట్గా తెలుసుకున్నాను నేను, ఎవరో చెప్పారు, లేకపోతే ఎక్కడైనా విన్నానో. ఏంటి అంటే, నూనె పొయ్యి మీద పెట్టి బాండీలో నూనె పోస్తే ఎక్కువ తీసుకుంటుందిట ఐటమ్. అదే మనం కింద బాండీ పెట్టి నూనె పోసి అప్పుడు ఆ బాండీని పొయ్యి మీద పెడితే తక్కువ నూనె పీల్చుతాయి పదార్థాలు అని ఎవరు జంతికల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ఆంటీ చెప్పినట్టున్నారు. సో అది నేను మీ అందరికీ చెప్తున్నాను. చూసారా, అలా కింద పెట్టి నూనె పోసి దాన్నప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి. పూరికి ఎప్పుడు కూడా హీట్ ఎక్కువ అయితే పొంగు బాగా వస్తుంది. పూరి అన్నది పల్చగా ఒత్తుకుంటే పొంగదండి, కొంచెం చిన్న ఉండలు తీసుకుంటే ఎక్కువ పొంగుతుంది. అది నా ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్నది. ఇవాళ కావాలంటే మీరే చూడండి, కొంచెం వెడల్పుగా ఒత్తేసినవేమో పొంగవు అంత ఎక్కువ, చిన్నగా ఒత్తినవి పొంగుతున్నాయి. ఈ 10 పూరీలు ఒత్తి కాల్చే లోపల అయిపోతుంది కూర. ఇంకొంచెం నూనె వేగితే బాగుండేదేమో, నూనె కొంచెం కాగాల్సింది. ఎత్తుకోమని అడుగుతోంది, ఇంకా తప్పట్లేదు ఎత్తుకోవడం. అప్పడం అనుకొని అమ్మ అప్పమ్మ అని అడిగింది. తింటావా అంటే వద్దు అని చెప్పింది. సో చూస్తూ ఉండండి, కొన్ని పొంగుతున్నాయి కొన్ని పొంగవు, కానీ మెత్తగా చక్కగా వచ్చాయి. ఎందుకంటే ఇమీడియట్గా చేసేసుకుంటాం కదా మనం, అందుకని. ఇంత లోపల
ఈ పూరీలు అయిపోయిన తర్వాత నేనేం చేశానంటే కూరని ముందుకు షిఫ్ట్ చేసుకొని సాల్ట్, పసుపు, గరం మసాలా ఇంట్లో చేసింది ఉంది అది వేసి, కొంచెం ఎర్ర కారం ఉంటుంది కదా రెగ్యులర్ కూరల్లో వేస్తాం ఎర్ర కారం, అది వేసి కొత్తిమీర కట్ చేసి వేసుకున్నాను. సో దట్ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది అని. అలా అన్నీ వేసి కదిపెట్టిన తర్వాత ఒక 2 minutesకి నేను స్టవ్ కట్టేసి ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేసాను. చాలా అంటే చాలా బాగా వస్తుందండి. చూడండి పూరి పొంగుతున్నాయి, నెమ్మదిగా పొంగుతాయి, ఇంకా బాగా పొంగుతాయండి కొంచెం సైజ్ తగ్గిస్తే. నేనే సోడా ఉప్పు వేయను, ఎందుకంటే పాప కూడా తింటుంది. చాలా వరకు వేయను. రాత్రి కేక్ తను తినలేదు, జెమ్స్ తినేసి ఊరుకుంది. నేను కూడా ఫోర్స్ చేయలేదు. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అంత హెల్త్కి ఏమీ మంచిది కాదు కదా అని. ఇంత లోపల యాక్చువల్గా పూరికి పిండి కలుపుకునే లోపల మాకు దోబీ వచ్చి ఐరన్ క్లోత్స్ ఇచ్చారు. సో పూరీలు తినేసి ఐరన్ క్లోత్స్ ఎవరి వాళ్ళకి సపరేట్గా షెల్ఫ్స్లో పెట్టేసుకోవడం జరిగింది. ఇంకేముంటాయండి, న్యూ ఇయర్ అంటే జస్ట్ క్యాలెండర్లో ఒక లీఫ్ మారిందంతే, కొత్త లీఫ్ వచ్చింది. బట్ నేను పొద్దున్న ఒక ఫన్ ఫ్రస్ట్రేషన్ వీడియోలో చెప్పినట్లు మన లేడీస్కి ఎస్పెషలీ ఏమంత డిఫరెన్స్ ఉండదు, జెంట్స్కి కూడా ఆఫీస్ ఉంటుంది, ఎవరి పనులు ఎవరి రొటీన్ వాళ్ళది. ఇంకొక ఇయర్ వచ్చింది అంటే మన లైఫ్లో కూడా ఒక ఇయర్ కౌంట్ తగ్గిందనే చెప్పుకోవాలి, ఉన్నమాటే. అంతే కదా, మనం గ్రో అవుతున్నాము ఏజ్లో కానీ దేనిలో అయినా. సో కెరియర్ వైజ్ కానీ ఏదైనా మనం కూడా సీరియస్గా తీసుకోవడం ప్రారంభించాలి. మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు న్యూ ఇయర్? మీరు న్యూ ఇయర్ అసలు సెలబ్రేట్ చేసుకుంటారా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఉగాది ఎక్కువ చేసుకోవడానికి ఇష్టపడతారా, ఇంగ్లీష్ న్యూ ఇయర్ చేసుకోవడానికి ఇష్టపడతారా అన్నది. సో ఇంకా కుకింగ్ వ్లాగ్స్ వస్తాయి. కొంతమంది నాకు చక్కగా నా కుకింగ్ వ్లాగ్స్ చూసి ఇంట్రెస్టింగ్గా ఉంది, నేర్చుకున్నాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎస్పెషలీ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళ స్టూడెంట్ అయిన అబ్బాయి రవి సాయి అనే అతను లైవ్లో చెప్పారు, అక్క మీ కుకింగ్ వీడియోస్ నాకు చాలా నచ్చుతాయి, చాలా ఇన్స్పిరేషన్ ఉంటాయి మీ వీడియోస్, అండ్ చాలా ఈజీగా బాగున్నాయి, నేను ట్రై చేస్తూ ఉంటాను అని. ఒక హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళే చెప్పారు అంటే అబ్బా, నాకైతే ఒక ఇట్స్ లైక్ యాడింగ్ అ ఫెదర్ టు ద క్యాప్ అనిపించింది. నేను ఫార్వర్డ్ చేద్దామనే ఉద్దేశంలో లెందీగా వదిలేసా, కానీ మాట్లాడచ్చు మీతో అనే ఉద్దేశంతో పూరీలు వేయడం చూపిస్తున్నానండి. అదేదో మీకు రాదు పూరీ చేయడానికి కాదు. నాకు చపాతీలు పూరీలు ఈజీగానే అయిపోతాయి, చేయాలనిపిస్తుంది. కొంతమందికి చపాతీ బాబోయ్ అనుకుంటారు, బట్ నాకు ఎవరైనా వస్తే చపాతీ, దోశ, పూరీ ఈజీ. దోశ కంటే చపాతీయే బెస్ట్ అనిపిస్తుంది. దోశ అనుకోండి, కొంతమంది ఏంటంటే వేడిగా అప్పుడు పెనం మీద ఇలా తీసి వాళ్ళ ప్లేట్లో వేయాలన్నమాట. అలా తినే వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒకేసారి సర్వ్ చేయడానికి అవ్వదు, మొహమాటానికి వాళ్ళకివే వీళ్ళకివే వాళ్ళకివే అనుకుంటూ ఆకలి చంపుకుంటూ యువతల పొయ్యి దగ్గర 2 పెనాలు పెట్టి వేయాలంటే చిరాకు వస్తుంది. అందుకని చపాతీ అనుకోండి 8 o'clockకి డిన్నర్ తింటారు అందరూ కలిసి అని తెలిసినప్పుడు 6:30కి స్టార్ట్ చేస్తే కరెక్ట్గా హాట్ ప్యాక్లో పెట్టుకుని 8 కల్లా అందరం కలిసి ఫోన్ చేసేయచ్చు. సో చపాతీయే బెస్ట్ అని నా అభిప్రాయం. మీరేమంటారు? సో 2019లో కొన్ని చేంజెస్ ఇద్దాం ఛానల్లో అనుకుంటున్నాను. అది కూడా మీ యొక్క మాటల్లో నాకు తెలియాలి. మీరు ఏం చూడాలనుకుంటున్నారు? నేను ఎలాగో మారను, నేను నాలాగే ఉంటాను, అది వేరే విషయం. కొత్తదనం చూపించడానికి అడగండి, నేను చేస్తూ ఉంటాను. మీరు సపోర్ట్ చేస్తూ మీరు చెప్పింది నాకు రీచ్ అయితే, కనెక్ట్ అయితే నేను గ్యారంటీగా చేస్తానండి.
సో కూరని ముందు పొయ్యి మీద షిఫ్ట్ చేసుకున్నాను. సాల్ట్ వేసుకుంటున్నాను, చెప్పాను కదా ఇంట్లో చేసిన మసాలా పౌడర్ వేసుకుని, కారం వేసి, ఉప్పు వేసి, పసుపు అన్నీ వేసి, కొత్తిమీర కట్ చేసుకుని 2 minutes ఉంచి కట్టేసి నేను డిన్నర్ చేసేసాను. సో డిన్నర్ అయిపోయిన తర్వాత అరౌండ్ 11-11:15 ఈ వీడియో నేను ఎడిట్ చేస్తున్నా. చాలా పని ఉంది ఇంకా కూడా, కాకపోతే 3-4 days అయింది నేను నిద్రపోయి, కాబట్టి పనులన్నీ ఆపి కావాలంటే ఎర్లీగా మార్నింగ్ లేచి చేసుకోవచ్చు 4 o'clock అలాగా అని ఫిక్స్ అయిపోయాను. వీడియో ఎడిట్ అయ్యి సేవ్ అయితే పడుకోవడమే. ఇంకా మీరందరూ న్యూ ఇయర్ ఎలా చేసుకున్నారు ఫస్ట్ డే ఆఫ్ 2019? అయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ కనుక నచ్చితే మీ ఫ్యామిలీలో యూట్యూబ్ ఇంట్రెస్ట్గా చూసే వాళ్ళు ఉంటే వాళ్ళతో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్ అండి. పాత వీడియోస్ కూడా చూడండి, బాగుంటాయి, కొన్ని ఫన్నీగా ఉంటాయి, ఈజీగా ఉంటాయి, మీకు యూస్ఫుల్ ఉండేవి ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. I wish you all a wonderful, beautiful, healthy and prosperous 2019. 365 days మనం ఇలాగే కలిసి చక్కగా మంచి వంటలు చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేద్దాం. కలిసి 2019ని చక్కగా మనం స్పెండ్ చేద్దాం. టేక్ కేర్, ఆల్ ది బెస్ట్.